మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఇంప్లాంట్ వేసుకోవాలి అని అనుకుంటే తనకేమన్నా ముందు అంటే నార్మల్ జనరల్‌గా బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో అది నార్మల్ లెవెల్స్‌లో ఉండాలి అని చెప్తారు గదా! అవునండి. సో, అది ఇన్ని మంత్స్ నుంచే ఉండాలి అని అలా ఏమైనా ఉందా? అంటే ఇంప్లాంట్ వేసుకోవడానికి మనకి మినిమమ్ ఆఫ్టర్ టూత్ తీసేసినాక 2 మంత్స్ టైం పడుతుంది అన్నారు గదా! సో, ఈ 2 మంత్స్‌లో కూడా ఫ్లక్చుయేట్ అవ్వకుండా నార్మల్‌లోనే మనం ఉండాలా? ఇంప్లాంట్ వేసుకునే ఒక వారం రోజుల ముందు నుంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉన్నా సరిపోతది. ప్రొవైడెడ్ ఇంప్లాంట్ వేసుకున్న తర్వాత కూడా అది కంట్రోల్‌లోనే ఉండాలి ఇంకా. ఓకే. సో రెగ్యులర్ ఫిజిషియన్ చెకప్స్ అనేవి ఇంపార్టెంట్. ఇంప్లాంట్ వేసుకునే ముందు వరకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి వేసుకున్నాక కంట్రోల్‌లో లేవు అని అన్నా కూడా ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సార్ ఫైనల్‌గా వస్తే ఇక్కడ మనకి ఇంప్లాంట్స్ అనేది మన ఇండియా లోపలనే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది కంపేరింగ్ టు అదర్ కంట్రీస్ అని అంటారు. అవును. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? బేసికల్లీ ఒకప్పుడు ఇంప్లాంట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉండే ఇండియాలో కూడా. ఇప్పుడు ఏంటి అని అంటే మనకి హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చేసాయి. చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే జరుగుతుంది మనకి ఇంప్లాంట్స్. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏంటి అని అంటే బేసిక్గా మనం ఫారెన్లో ఎట్లుంటుంది అని అంటే ఒక ఇంప్లాంట్కి $500 అన్నట్టు ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుని చూస్తే మనకి ఏదో చాలా ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళ బడ్జెట్కి అది కరెక్టే, మన లెవెల్కి మనకి ఇది కరెక్టే. సో కంపారిజన్ బేసిక్గా వాళ్ళ కరెన్సీని మనం ఇండియన్ కరెన్సీలో మార్చుకుని చూస్తే ఎక్కువ అని అనిపిస్తుంది అంతే. కానీ కంపేర్ చేసుకున్నా కూడా అన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో డెంటల్ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. సో జనాలే దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఎంత పడుతుంది సార్ అప్రాక్స్ మినిమం టు మినిమం? ఇప్పుడు ఇంప్లాంట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయితే మనకి ద మోస్ట్ చీపర్ నుంచి ద మోస్ట్ హై కాస్ట్లీ వరకు ఎట్లా రేంజెస్ ఉంటాయో ప్రతి దాంట్లో ఇంప్లాంట్లో కూడా మనకి రేంజెస్ ఉంటాయి. అంటే మళ్ళీ చీప్ మీరంటే లో కాస్ట్లోది వేసుకుంటే మళ్ళీ ఏమైనా గమ్స్కి అట్లా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందా? చీపర్ అంటే మనం అర్థం ఏంటి అని అంటే అది ఇండియన్ మ్యానుఫ్యాక్చర్, మనకి ఎక్కువ ట్యాక్సెస్ పడట్లేదు. సో మనకి తక్కువలోకి వస్తుంది కాబట్టి మేము పేషెంట్కి తక్కువలో ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సేమ్ ఇప్పుడు మనము నార్మల్ హ్యాండ్ బ్యాగ్ కొన్నది గుచ్చా ప్రాడా కొన్న వాటిల్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. వాటి పర్పస్ సేమే, టు క్యారీ థింగ్స్. కానీ అక్కడ బ్రాండ్కి బట్టి మనకి ఎట్లయితే కాస్ట్ మారుతుందో ఇంప్లాంట్ కూడా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్కి ఎక్కువ కాస్ట్ ఉంటాయి, ఇండియన్ బేస్డ్ ఇంప్లాంట్స్కి తక్కువ కాస్ట్ ఉంటాయి. కానీ ఫంక్షన్ మటుకు సేమ్, మ్యానుఫ్యాక్చర్ అంతా సేమ్. ఓకే. ఇండియన్ ఇంప్లాంట్స్ యూజ్ చేస్తే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి. మోస్ట్లీ ఇప్పుడు ఉన్న క్లినికల్ ప్రాక్టీస్లో అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంప్లాంట్సే వాడుతున్నారు. బికాజ్ అల్టిమేట్లీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి రీహాబిలిటేట్ చేయగలగడం అనేది ఒక క్లినీషియన్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద పెద్ద పాష్ క్లినిక్స్లో అయితే పేషెంట్సే డైరెక్ట్గా గూగుల్లో సర్చ్ చేసుకుని మాకు ఈ కంపెనీ కావాలి అని అడిగితే తప్ప క్లినీషియన్స్ మోస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంప్లాంట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లోపల చిన్న స్క్రూ వేయాలి అని అంటారు కదా, సో చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. సో అంత భయంకరంగా ఉంటుంది ఆ సర్జరీ? అస్సలు భయంకరంగా ఉండదు. ఇంప్లాంట్ అనేది వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్. అండర్ ఎనస్థీషియా ఇస్తాం మేము. అయితే లోకల్ ఎనస్థీషియాలో లేకపోతే మల్టిపుల్ ఇంప్లాంట్స్ పెట్టాలి అని అంటే జనరల్ ఎనస్థీషియాలో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత లోపల ఏం చేస్తున్నాం అనేది తెలియదు. ఇంప్లాంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి 15 minutes ఇస్ అ మ్యాక్సిమం టైం. సో ఇట్స్ అ వెరీ ఒక తక్కువ ప్రొసీజర్ టైము, కాస్ట్ ఎఫెక్టివ్, పెయిన్లెస్ ప్రొసీజర్. ఇంప్లాంట్ గురించి మీరు జనరల్గా జనాలు అనుకునే అంత భయం అయితే ఇంప్లాంట్ మీద ఏమీ ఉండదు. ఇంప్లాంట్స్ వేసుకున్న తర్వాత జనరల్గా ఫుడ్ ఏమైనా చేంజెస్ ఉంటుందా? అంటే ఇన్ని మంత్స్ ఇన్ని డేస్ మనం హార్డ్ ఫుడ్ తీసుకోవద్దు అని? డెఫినెట్గా ఇప్పుడు ఇంప్లాంట్ వేసుకున్న తర్వాత కానీ ఇంప్లాంట్ మీద క్యాప్ పెట్టిన తర్వాత కానీ మనకి ఇమ్మీడియట్గా నార్మల్గా తినేస్తాం మేము అని అంటే అది ఎట్లాగో వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ ఆ రీజన్లో పళ్ళు ఉండకపోవడం వల్లనో వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఆపోజిట్ సైడ్ నుంచి తినడం, మెత్తగా నవలడం అటు సైడ్ నుంచి. సో అదే కంటిన్యూ చేసుకున్న తర్వాత ఒక 2 monthsలో మనం మొత్తం బ్యాక్ టు నార్మల్ డైట్ వచ్చేయచ్చు. టు వెయిట్ ఫర్ 2 months డెఫినెట్గా.
ఒకప్పుడు పళ్ళన్నీ ఊడిపోతే వాళ్ళకి ఒక సెట్ ఇచ్చేసి దాన్ని సపరేట్ కెమికల్స్ లో ఇలా ఉండేది కదా. సో ఇప్పుడు మొత్తం టీత్ లేని వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ పెట్టచ్చా? డెఫినెట్ గా పెట్టచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటి అని అంటే ఏమీ టీత్ లేని వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఆ తీసి పెట్టుకునే సెట్ ప్రాబ్లం అనేది పోతుంది వాళ్ళకి. చాలా మందికి సైకలాజికల్ గా ప్రాబ్లం ఏముంటుంది, పళ్ళు పెట్టించుకోకుండా ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే రోజు తీసి ఎవరు కడుక్కుంటారు, రోజు తీసి ఎవరు పెట్టుకుంటారు, ఇట్లా నడుస్తుంది కదా అనేది మేజర్ ప్రాబ్లము. ఇంకొకటి ఏంటి అని అంటే ఇంప్లాంట్స్ అనేవి పైన ఒక 5 కింద ఒక 5 రేంజ్ స్పాన్లో పెట్టేసుకుంటే కంప్లీట్గా ఫిక్స్ చేసేసే సెట్లు మనం పెట్టేయచ్చు పేషెంట్స్కి. వాళ్ళకి ఏంటంటే ఇంకా రోజు తీసి కడుక్కోవాల్సిన ఆప్షన్ ఉండదు. డైలీ మనం ఎట్లా పళ్ళు బ్రష్ చేసుకుంటున్నామో అట్లానే బ్రష్ చేసుకుని నార్మల్ పళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నామో అట్లానే యూటిలైజ్ చేసుకోవచ్చు. కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మన దగ్గరికి వచ్చేసరికి సో ఇంప్లాంట్స్ ఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అవును. సో విన్నారు కదా, సో ఇంప్లాంట్స్కి అంత మనం భయపడాల్సిన విషయము లేదు. అండ్ దోస్ ఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మేము అడగగానే మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం.